Hellcat. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? ఇది ఒక ఇంటర్వ్యూలా తీసుకోవద్దు, సరదాగా ఒక చిట్ చాట్ టైప్ లో తీసుకోండి. ఆవేశ వ్యాపారుడు ఈరోజు మనతో ఉన్నాడు. ఆయనతో నరేష్, హాయ్ హలో. మాట్లాడేటప్పుడు ఆ మాటలు అర్థమై ఉంటే జనాలకి నీ ఆవేశాన్ని అర్థమై ఉంటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి, టిక్ టాక్ యాప్ నీకు ఎవరు ఇన్స్టాల్ చేసి ఇచ్చారు? I want to నిలదీసిఫై. తెలుగంతా నేనే అందరూ డౌన్లోడ్ టిక్ టాక్ ఉంది, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. కానీ నిన్ను ఆ టిక్ టాక్ వెనక్కి ముందుకు తీసుకురావడానికి కారకుడు ఎవరు? వరుసగా 10 రోజులు చేశాను, మళ్ళా ఎందుకంటే మళ్ళీ ఆపేశాను, మళ్ళా మొదలు పెట్టాను. మళ్ళీ ఫిబ్రవరి 15 నుంచి ఓన్ వాయిస్ మొదలు పెట్టాను. నీకు ఎవరైనా చెప్పారా నువ్వు ఓన్ వాయిస్ ట్రై చేయి, నీకు లైఫ్ లో ఎవరు చెప్పలేడు, నేనే ఆలోచించుకున్నాను. చాలా సెకలు ఉన్నారా నీలో? అల్లు అర్జున్ గారు అంటే నేను వేరే వాళ్ళ ద్వారా విన్నాను సార్. అల్లు అర్జున్ గారు కూడా మీ మూవీ ఏదో తీసుకున్నారు అంటారు, అది ఏంటి సార్ మూవీ? లేదు, అల్లు అర్జున్ నా మూవీ ఏం తీసుకోలేదు. నాకు కూడా ఎవరు చెప్పలేదు, నేను ఊరికే సరదాగా అన్నాను. అల్లు అరవింద్ నాకు పరిచయం ఉండేది అనమాట. సో ఒక రోజు అన్నాడు అనమాట. సో మీకు పరిచయం, కానీ సార్ మీరు కూడా తెలుసా? వేసేసాడు, బాగా వేసేసాడు. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావదెంగడమే. అమ్మా, మీ భాషలో దోమల్ని ఏమని పిలుస్తారమ్మా? మేము ఏమని పిలువం, అవే వచ్చి కుట్టిపోతాయి. ఏమరా బాబులు, మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? ఏమరో నిన్నే చూడటు మస్తున్నా, అద్దరిపోయింది కట్అవుట్. బావా, నా ఫేస్ అంత అందంగా ఉంటుందా బావా? ఎంత అందంగా పేడ ముద్దలో ఉంటుందో.